క్రిస్మస్లో జరిగినటువంటి అమూల్యమైన సంగతులను మనం ప్రపంచమంతా ఈ క్రిస్మస్ ఆనందాన్ని చేసుకుంటున్నారు. అయితే ఈ ఆనందంలో ఆయన క్రిస్మస్ ఎందుకు జరిగింది, దాని ఉద్దేశం ఎలా, అసలు మొట్టమొదటి ఎలాగో దేవుడు దాన్ని డెమాన్స్ట్రేట్ అనగా దాన్ని చేసి చూపించి ప్రజలకు వివరించాడు. ఆ యొక్క విషయాన్ని మనం ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాం. కనుక మొట్టమొదటి క్రిస్మస్లో ఉన్న ఔన్నత్యాన్ని లేక గొప్పతనాన్ని, ఆ విలువలను మనం ఎలా క్యారీ చేయాలి. ఇంతవరకు దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట ఏమిటంటే, ప్రియులారా, ఆయన వెలుగై ఉన్నాడు. మనము చీకట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మనం వెలిగించి మీరు వెలుగై ఉన్నారు అన్నాడు. ఆ వెలుగును గురించిన అనేక విషయాలు దేవుడు ఉదయకాలం మాట్లాడుతూ వచ్చారు. కనుక మనలో ఉన్న జీవము కూడా ఆయన పెట్టిన వెలిగి. ఈ జ్యోతి ఉన్నంతకాలమే మన బ్రతుకు. ఈ జ్యోతి ఆరిపోయిన తర్వాత మరలా తిరిగి వెలిగించడానికి, అది నిత్యము వెలగడానికి దేవుడు మనము ఆర్పుకున్నటువంటి ఈ జీవాన్ని తిరిగి జీవింపచేయడానికి ఆయన ప్రాణమే దానికి బలిగా ఇచ్చాడు. అది అమూల్యమైనటువంటి సందేశంగా ఉదయకాలం మనం వింటూ వచ్చాం. నీవేనాడు బ్రతుకుతున్నావంటే ఆయన జీవం నీలో వెలుగుతుంది. కాబట్టి దీపం సడన్గా ఆరిపోతుంది. తెలుసా, మన ఇంట్లో దీపం కరెంట్ కూడా ఎలక్ట్రిసిటీ సడన్గా పోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా చాలా కష్టం. అక్కడ ఉన్న స్టూల్ అన్న తగులుతాము, చైర్ అన్న తగులుతాము, గ్లాస్ అన్న కొట్టేస్తాము, లేకపోతే ఒక్కోసారి గోడ కూడా కొట్టుకుంటాం. ఐడియా లేకపోతే. కొత్త ఏరియా అయితే నీకేం తెలుస్తుంది, ఆడపోవడంతో తెలియదు. పాత ఏరియా అయితే పర్వాలేదండి, కాస్త ఐడియాతో నీ తెలివిని ఉపయోగిస్తాం. కానీ ఈ లోకం కూడా అంతే. దేవుడు లేక మనం జీవిస్తున్న జీవితం చాలా దుర్భరం, అది చీకటిమయం. అందుకే ఆయన వెలిగించడానికి వచ్చాడు. ఆయన పక్కన పెట్టి మనం ఎన్ని పనులు చేసినా అది ఒకనాడు చీకటి అంధకారానికి మన తోసేస్తుందని ఎవరు కూడా మర్చిపోవద్దు. ఈ క్రిస్మస్ ఆనందం రండి. మత్తయి సువార్త క్రిస్మస్ యొక్క మొదటి బ్యానర్ ఆయన చెప్పాడు, మీరు వెలిగించబడ్డారు, మీరు కూడా వెలుగై ఉన్నారు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన మీరు దాన్ని ప్రచురించాలి అన్నారు. కాబట్టి మనం ఎన్నేళ్లుగా క్రిస్మస్ చేస్తున్నాం. ప్రచురిస్తే కొంతమందిని దేవుని దగ్గరికి మనం తీసుకురావాలి. ఎప్పుడు పాతోళమే ఉంటాం, పాతోళ్ళు ఊరికి పోతే చర్చ అంతా కాదు. దానికి ఉదాహరణ ఇప్పుడు మనం ఉన్న ఈ స్థితి. కాబట్టి నేను ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించావు అనేది ప్రాముఖ్యం అంటూ దేవుడు ఉదయకాలం మాట్లాడుతూ వచ్చాడు. రెండవ వచనం, మొదటి బ్యానర్, మొదటి యొక్క క్రిస్మస్ యొక్క బ్యానర్ లేక మొదటి యొక్క ఆ యొక్క విషయము ప్రకటించడానికి దేవుడు వాడినటువంటి విషయాన్ని, ఆ యొక్క హ్యాండ్బిల్ లేక కరపత్రం కానీ ప్రచారం చేసిన పద్ధతి కానీ మనం చూస్తే, కట్టినటువంటి బ్యానర్ కానీ, సువార్త కూడికలు లేక హ్యాండ్బిల్, పెళ్లి పత్రిక అనుకోండి, ఎవరి పత్రిక పలానా రోజు పలానా టైంలో పెళ్లి పత్రిక అని ఇచ్చేస్తే దానికి అందరం పోతాం. పత్రిక అనుకోండి, హ్యాండ్బిల్ లేక బ్యానర్ అని. ఏమిటి క్రిస్మస్ అంటే, మొట్టమొదటిగా రెండవ అధ్యాయంలో రెండవ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింప వచ్చినమని చెప్పి. మొదటి బ్యానర్ ఏంటండి? అవునా? ఫెయిల్. మీరందరూ ఫెయిల్ అయిపోయారు. చెప్పండి, పాస్ అవడానికి. యూదుల రాజు బ్యానర్ కాదండి, అది నక్షత్రం బ్యానర్. జ్ఞానులు ఎందుకు తూర్పు దేశం నుండి బయలుదేరారు? ఆ నక్షత్రం ఆకాశంలో పుడుతుంది, ఎందుకు పుట్టిందని శాస్త్రాలు తిరిగేశారు. చూస్తే ఒక మహారాజు భూమి మీద పుట్టాడు, ఆయన వెళ్ళి మీరు ఆరాధించాలి, ఆరాధించకపోతే జీవితం వ్యర్థం
మీ జ్ఞానం ఇచ్చింది ఆయన అని దేవుడు ఆ శాస్త్రాల ద్వారా వారికి బోధించాడు. ఆ నక్షత్రం వారికి బ్యానర్, నక్షత్రమే వారిని నడిపించడానికి పునాది. నక్షత్రం అంటే వెలుగు, దేవుణ్ణి చూడగలగాలి. కాబట్టి మనుషులను, లోకాన్ని, లోక జ్ఞానాన్ని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం. ఏ మనిషినైనా నమ్మితే అది ఒకరోజు మనకి చాలా కష్టంగా మారుతుంది. మనుషులు అందుకే దేవుడు నమ్మవుతారు. మరి ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. సో ఈ నక్షత్రం బ్యానర్ని చూడటం ఎప్పుడైతే మానేశారో వాళ్ళు ఏం చేశారు? చాలా తప్పు పని చేశారు. తర్వాత ఆ వాక్యంలో రాయబడి ఉందండి 9వ వచనంలో, 12వ వచనంలో, తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? దే వార్న్డ్ అంటే వారు గద్దించబడ్డారు. రే మీరు అటు వెళ్ళొద్దురా, దేవుని చేత గద్దించబడిన వారే వచ్చిన త్రోవ కాకుండా వేరే త్రోవను వెళ్ళారు. రైట్. బ్యానర్ ఏంటి? క్రైస్తవునికి నిజమైన బ్యానర్ ఏమిటి? ఆయన చూపించిన నక్షత్రం. ఆనాడు నక్షత్రం, ఈనాడు ఏంటి? దేవుని వాక్యమే నక్షత్రం. ఆ వెలుగులోకి నడిపించేది వాక్యమే. కాబట్టి వాక్యాన్ని నమ్మండి. చాలా మంది బోధకులు నమ్మి బోధకులకు అన్నీ ఇచ్చేస్తారు. వాడి బాధలన్నీ తీరుతాయి, కానీ వీళ్ళ బాధలు అక్కడనే ఉంటాయి. చాలా మంది బోధకులు చాలా సుఖాలు అనుభవిస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. వాళ్ళు కాలు కింద పెట్టలేరు, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం అనుభవిస్తున్నారు. కానీ యేసు ప్రభు సేవ చేయించుకోవడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడు? సేవ చేసి వ్యక్తులను వెంబడించడం. దేవుని వెలుగులో ఉన్నటువంటి వారు వెలుగులో నడుస్తున్నట్లు లెక్క. దేవుని వాడుకునే వాళ్ళేమో వీళ్ళంతా, వీళ్ళు కూడా అదే బ్యాచ్. కాబట్టి డోంట్ గో. మొదటి బ్యానర్ దేవుడు చూపించాడు, నన్నురా మీరు చూడాల్సింది అన్నాడు. ఇక నాలాంటి చదువు లేని వాడికి, ఇక జ్ఞానం లేని వాడికి, ఊర్లో పుట్టిన వాడికి మరేం చూపించాడు? లూకాసు వార్త కదా 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం కదా. 2, 9, 10 ఉంది కదా. 9, 10. ఇక్కడ దూత. ఇక్కడ ఎవరు? బ్యానర్, ఫస్ట్ బ్యానర్ ఎవరు? దూత, దేవుని దూత. దేవుని దూత రాగానే వారికి వెలుగు వచ్చింది. ఇమీడియట్ గా వెలుగు తీసుకుని వచ్చాడు. సేమ్ అక్కడ స్టార్ వెలుగునిచ్చింది, వారికి బయలుపరిచింది. వీరికి వెలుగంటే ఏమిటో అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. వారైతే శాస్త్రాలు చదువుకుంటారు, కానీ వీళ్ళకేమి వివరించిండు? అందుకనే డైరెక్ట్ గా, నేరుగా ఏ స్థాయిలో ఉన్నవాడికి ఆ స్థాయిలో దేవుడు బోధించడానికి ఎంతో ప్రేమ కలిగిన వాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అన్ని వర్గాల వారికి. యేసుక్రీస్తును నమ్మిన వారు క్రైస్తవులు అని అంటే అది మతం కాదండి, ఆయనందరికీ దేవుడు అని మనం చెప్పాలి. కనుక యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కనుక బ్యానర్లో 2వ భాగము ఆ వెలుగే నక్షత్రంగా ఉంది. ఆ వెలుగే వీరికి అర్థం కాదు నక్షత్రం సంగతి. కాబట్టి వీరికే, ఈ గొర్రెల కాపురులకు ఏం చేశారు? డైరెక్ట్ గా ఒక వ్యక్తిని పంపించారు, ప్రతినిధి, దేవుని దూత. దూతలు ఎలా ఉంటారు? మనలాగా ఉంటారా? ఒకటి చెప్తే ఒకటి చేస్తారా? ప్రధాన దూత వాడైతే పడిపోయాడు, గర్వించాడు, గర్వం వల్ల పడిపోయాడు. అలా కాదు, దేవుని దూతలు ఏది చెప్తే అది చేస్తారు. కాబట్టి దీంట్లో ఉన్న హోందాతనము లేక మొదటి బ్యానర్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే, వెలుగు ప్రకాశించినప్పుడు వారు భయపడ్డారు, కానీ వెలుగు విజయాన్ని ఏమిటో వారికి బోధించబడి. దేవుని ప్రియులారా గమనించండి, ఫస్ట్ బ్యానర్ అనగా
క్రిస్మస్ చేస్తున్న మనం యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ జీవితాన్ని నడిపించుకోవడం అనేది క్రిస్మస్ యొక్క పునాది సత్యం. పండుగలు అన్నీ చేసి యేసయ్యను పక్కన పెడితే, యేసయ్య లేకుండా నీ పండుగ ఆరాధిస్తే అది జ్ఞానులు అజ్ఞానులైన సందడి నీవు ఎదుర్కొంటావు. ఆ బ్యానర్ను మనం తప్పుగా చిత్రీకరించొద్దు. ఆయన్ని చూడడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన చూడడం మరిచి చీకట్లో వెళ్ళిన మనకు తిరిగి ఆయన్ని చూస్తూ మనం వెలుగులో ముందుకు ప్రయాణించాలి అని చెప్పాడు. ఆయన చూడని రోజు ఏదైనా నీకు ఉందంటే, ఆయన పని చేయని రోజు ఏదైనా నీకు ఉందంటే ఆ ఏరియా అండర్లైన్ చేసుకో. దట్ ఈస్ డార్క్నెస్, అది చీకటి. నా ప్రభు నేను చీకటి వాడిని ఉండగా నన్ను వెలిగించడానికి వచ్చాడు. ఆ వార్త నా జీవితంలో 18 సంవత్సరాలు చీకట్లో గడిపిన నేను 19వ ఏట ఆయన వెలుగులోకి నన్ను పిలిచాడు. నన్ను పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఆయన నన్ను ఎంపిక చేశాడని నేను మరువను. నిజంగా నిత్యము ఆయన వెలుగును ప్రకటిస్తూ ఆ వెలుగు రాజ్యానికి వెళ్ళగలను అని ఆయన క్రిస్మస్ పునాది సత్యాన్ని ప్రభు నాకు మరలా గుర్తు చేసినందుకు నేను ఎంతో ధన్యుడు. నీవు మరి ఆ బ్యానర్ను చదువుతున్న వేళ నీవెప్పుడు దాని మీద ఉన్న డేటు, దాని మీద ఉన్న సమయం, దాని మీద ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం గమనించకుండా దాన్ని డిబేట్ చేసి, ఉదాహరణకు చూడండి, ఈ బైబిల్ గ్రంథంలో ఇది ఉందా చెప్పండి, ఉందా? దాని మీద ఉన్న స్టార్ ఉంది కానీ ఇది లేదు. కానీ దీన్ని తీసుకొచ్చాడు ఎవరు? అందరి దగ్గరకు వచ్చేసింది, మన దగ్గర కూడా వచ్చేసింది. దేవుని మందిరం వచ్చేసింది. ఆయన చూడకపోతే ఏం జరుగుతుందో ఇది సాయం. ఆయన వెలుగైనటువంటి సత్యపు వాక్యంలో లేనివి మన జీవితంలోకి వస్తాయి. అది లేకుండా ఏ క్రైస్తవుడు మ్యాక్సిమం ఉండదు. మరి ఎందుకు వచ్చింది ఏంటి అని ఎవరికైనా తెలుసా అంటే నో వన్ నోస్. అలాగూ ఆయన చూడకపోతే మనం జరిగేటువంటి ప్రమాదం. కనుక ఫస్ట్ బ్యానర్ చెప్పండి, నక్షత్రం, దేవదూతలు, వారు వెలుగు. ఆ బ్యానర్ చదువుకున్నారు. ఆ బ్యానర్ వాళ్ళేం చదువుకున్నారు, వీళ్ళు చదవరు కాబట్టి బోధించబడ్డారు. ఏమని చెప్పారు? ఇక అంతే, అక్కడి వరకు ఆగుదామండి. నెంబర్ 1 ఈజ్ బ్యానర్, రైట్? కాబట్టి ఈ బ్యానర్ ఇప్పుడు ఎవరు అంటే, ఇప్పుడు చెప్పండి, ఈ బ్యానర్ ఇప్పుడు ఎవరు? మనం ఉదయం ఆరాధన వర్తమానంలో విన్నాం, దానియేలు గ్రంథంలో విన్నాం. ఇప్పుడు చదవండి దానియేలు గ్రంథం చాప్టర్ చెప్తారా ఎవరైనా? 12వ అధ్యాయం వచనం చెప్తారా? ఆ 3వ వచనం చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను కోరిన వారు ప్రకాశించేది, నడుచుకున్నట్లు ఎవరిను అనేకము తిప్పుదురో వారు నక్షత్రం వలె. అది ఇప్పుడెవరు? ఈ నక్షత్రం ఇప్పుడెవరు? నేను ఐ యామ్ ద స్టార్ టు ప్రీచ్ అండ్ టీచ్, గైడ్. దేవుడు వచ్చి ఎవరిని చేయబట్టి తీసుకెళ్ళడండి. దేవుడిని నమ్మిన క్రైస్తవుడు ఈ లోకానికి ఆ వెలుగేంటో ప్రకటించాలి. మరి బ్యానర్ కట్టుకున్నావా? ఈ స్టార్ పెట్టుకున్నావా? ఈ బోధ చేస్తున్నావా? క్రిస్మస్ పండగ అంటే కేకు, క్యారల్స్, కొత్త బట్టలు, ఇంటికి సున్నాలు, పిన్నంత చదవాలి. ఆ పేరు మీద ఏమన్నా కొత్తవి కొనుక్కొని ఆ రోజు అందరికీ మంచిగా రేపు ఉంటుంది అలా. నా పెళ్లి రోజు కూడా నేను కొత్త బట్టలు వేసుకున్నాడు, పెద్ద హ్యాపీ నేను ఫీల్ కాలే. ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. కొద్దిగా వస్తుందండి, కొత్త వేసుకున్నప్పుడు కొంచెం ఎంతైనా వస్తుంది.
రాదని నేను చెప్పలేను. మనం అలాంటి వారు కొత్త వేసుకున్నప్పుడు కొంచెం పెద్దలు కొంచెం అసలు నీరు పడ్డా కూడా అప్ప టీ పడిందా అయ్యో అంటే బాధపడింది ఇంకా దాని సంగతి తెలుసు. కొత్త ఒక వింత, పాత ఒక రోత. కొత్తకున్నప్పుడు వింతే కొత్త అనిపిస్తుంది. అప్పుడు కొంచెం నడక కూడా మారుతుంది, మెయింటెనెన్స్ కూడా ఎప్పుడు అదే జాగ్రత్త ఉంటే ఎంత బాగుంటుందండి. కొత్త కట్టుకున్న రోజు మాత్రం బహు జాగ్రత్త, కూర్చుంటప్పుడు కూడా కదా, ఎప్పుడు కూడా అదే జాగ్రత్త ఉండాలి. దట్స్ ద క్రిస్మస్, రైట్. కాబట్టి ఆ బ్యానర్ నువ్వే, ఆ బ్యానర్ నేనే, ఆ వెలుగు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆనాడు వెలిగిన స్టార్, నిన్ను వెలిగించినటువంటి దేవుడు ఈ లోకంలో మీరు ఆయన వెలుగును ప్రచురం చేయాలని మనల్ని పిలిచాడు. దేవుడు ఈ సత్యం ఎరిగిన తర్వాత ఎప్పుడైనా దేవుడి సమయాన్ని నీవు లోకానికి వాడొద్దు అని మిమ్మల్ని బ్రతిలాడుతున్నావు. ఏమండి, ఒక రోజు కొరకు దేవుడు ఈ దినాన్ని నా కొరకు వాడమన్నాడు. దేవుడి కంటే గొప్పది ఏముంది ఇంకా నీకు? ఏముంది ఇంకా? ఆ నిర్ణయం అనుకున్నా. లేకపోతే ఏం జరిగిందంటే, స్టార్ను చూడమంటే రాజుంటికి పోయి అడిగారు. వాడితో ఉన్న ప్రజలకు ఏమరిగింది? వీడికి సంతోషం ఉంది. వాళ్ళిద్దరికి ఏం జరిగింది? 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం వచనము చూస్తారా? 3వ వచనం అండి. ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. నువ్వు స్టార్ను చూడకుండా మనుషులను చూసి దేవుని పనికి పిలువబడిన నీవు లోక పనిలో పడితే ఈ కలవరం వస్తుంది. వాళ్ళకే వచ్చిందంటే వీళ్ళకు కూడా గద్దింపు వచ్చింది. అది కాదురా, నన్ను చూడండి. వాళ్ళకి మళ్ళీ ఏం ఆన్సర్ అక్కడ దొరకలే. మళ్ళీ వాళ్ళకు రహస్యంగా పిలిపించి మీరు ఊహించి మరలా వచ్చి మీరే నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళకేం ఆన్సర్ దొరకలే. బయటికి వెళ్ళిన తర్వాత మరలా ఆ స్టారే వారిని ఆ ప్రభువుల చోటుకి నడిపించాడు. తర్వాత దేవుని దూతల చేత ఆ స్వప్నం ఉంది చూడండి. మరలా ఇక్కడ దేవుడు ఇప్పుడైతే స్టార్ చెప్తే వీళ్ళు వినరు కానీ ఆయనకు అర్థమైపోయి మళ్ళీ ఏం చేసాడు ప్రభు? డైరెక్ట్ గా స్వప్నం ఉంది ఆయన కనిపించి మీరు ఇలా వెళ్ళొద్దు అలా వెళ్ళని గద్దించాడు. రైట్. కాబట్టి ఇప్పుడు ఈ గద్దింపు నీవు వినాలి. క్రిస్మస్ గద్దింపు. ప్రభు అంటున్నాడు, పండుగలు సరే, కొత్త బట్టలు సరే, పప్పులు సరే, కానీ అసలు యు ఆర్ మై బ్యానర్, నీవు నా వెలుగు. దీపమును వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు, అందరికి కనిపించే రీతిగా దానిని దీపస్తంభం మీద నువ్వు ప్రజలందరికీ కనబడాలని నీవు చెప్పాలి. ప్రభు మహిమపడు. కనుకనే నేను దేవుడి ప్రేమను బట్టి ఇక్కడ ఎవరు మంది ఉన్నా లేకున్నా అక్కడిద్దరు వెళ్ళండి అని ఎందుకు చెప్తున్నాను? పొద్దున మరి యొక్క జ్ఞానం పరిగెత్తి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము పొద్దున ఇంగ్లీష్ సర్వీస్ పోయాం. ఇప్పుడు సాయంత్రం మరలా నేను 2 చోట్లకి వెళ్ళాలి, ఇంకొక అన్నం తీసుకోవాలి. మళ్ళా రేపు పొద్దున మళ్ళీ ఇక్కడ గురికి రావాలి. రాత్రి ఎప్పుడవుతుందో తెలియదు. చలి, కరోనా ఉంది, జాగ్రత్తగా ఉండమంటున్నారు. అయినా కూడా తప్పదు. ప్రభు కంటే గొప్పది ఇంకేముంది? కాబట్టి దేవుని ప్రియులారా, మనమే ఆయన జ్యోతులం. ఇప్పుడు అందరికీ ఎప్పటి క్రిస్మస్ ఆయన జ్యోతికి నువ్వు అంటే జ్యోతి అక్కడి వెలిగే జ్యోతి అని చెప్పండి, వెలిగే తారం అని చెప్పండి, లేక దేవుని దూతమని చెప్పండి. ఆయన దేవుని దూతలండి, మనం దేవుని దూతలమండి, సత్యవంతులము. మా ఇంట్లో అందరికీ సామెత పేరు పెట్టారు. మీకు తెలుసో తెలియదు, మా ఇంట్లో తెలుసు, కొంతమంది తెలుసు. వాళ్ళు తెలుసో తెలియక పెట్టేశారు.
కానీ నిజంగా దేవుని ఎన్నిక, దేవుని ప్రేమ. రైట్. నెంబర్ 2, మొదటిది మంచి బ్యానర్. ఈ బ్యానర్ ఎవరో పక్కకి సెకండ్ చెప్పండి. అక్క నువ్వు క్రిస్మస్ బ్యానర్ అని చెప్పండి. అన్న నువ్వు క్రిస్మస్ బ్యానర్ అని చెప్పండి. బ్యానర్ మీద బురదలకు, లైట్ మీద కవర్ కప్పుకు, నల్ల బట్ట తట్టి లైట్ రాకుండా నిద్ర పట్టడం లేదని కప్పి పడుకున్నట్టు పడుకో. నిద్ర పట్టకపోతే లైట్ వేసుకో, ఎవరికి నిద్ర పడతావు అంటే వేసే లైట్ దేవుని వాక్యించు. నెంబర్ 2, ప్లాట్ఫామ్, వేదిక. ఈ వేదిక ఏది? వేదిక ఏది? రెఫరెన్స్ ఎవరు చెప్తారు? యేసు ప్రభు యొక్క జన్మ వేదిక. లూకా గ్రంథము 5:2 ఉంది. అలాగే మత్తయి సువార్త 2:8-9 ఉంది. చదవండి. లూకా గ్రంథము 2:5 5:2 అండి. 2:5 5:2 అండి. 5:2 బెత్లెహేమా ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుగా పరిశుద్ధులను వెలిగించబడే వారిని, ఏర్పాటు చేయబడిన వారిని, చేయగలిగిన వారిని, సామర్థులైన వారిని, సత్తాగలిగిన వారిని ఎంపిక చేయగలిగిన వారు నీలో నుండే వచ్చు. చాలు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన నీలో ప్రత్యక్షమవుతూ ఉంటాడు. మీరు చాలా చిన్నోళ్ళే, చాలా అల్పమైన వాళ్ళే, తక్కువ అనుకుంటాం. వాళ్ళకంటే పెద్దవాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే మనం చాలా తక్కువ అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు నువ్వు స్వల్పమైన దానివైనా నీలో నుంచి నా జీవాన్ని, మహాప్రభుత్వాన్ని తీసుకొస్తాను. ఆది కాలం మొదలుకొని అనంతం వరకు కూడా నేను నీ ద్వారా ప్రత్యక్షమవుతూ ఉంటాను. నీవు అల్పమైన దానవు కాదు, అల్పమైన వాడవు కాదు. యూదా బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా గోత్రములో స్వల్పమే, చాలా చిన్నదే. ఈ లోకంలో మనం అల్పమే, కానీ దేవుడు మన ద్వారా ప్రచురించబడడానికి, మన్ని ప్లాట్ఫామ్ గా చేసుకోవడానికి, మన్ని వేదికగా చేసుకోవడానికి, మన్ని అనేకులకు స్థానంగా, మన ద్వారా అనేకులు అభివృద్ధిలోనికి, వెలుగులోనికి రావడానికి మన్ని ప్లాట్ఫామ్ గా చేసుకుంటాం. రెండో భాగం చూస్తే మత్తయి సువార్తలో, లూకా సువార్తలోన పశువుల పాక. రెండోది అంటే పశువుల పాకలో పుట్టలేదండి. సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన తొట్టిలో చుట్టబడి అక్కడ పెట్టబడ్డాడు. కానీ ఎక్కడ పుట్టాడని క్లియర్గా టైటిల్ లేదు. పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా సంఖ్యలో రాయబడుతూ గలిలయలో నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. బెత్లెహేములో ప్రసవించింది. ఇండికేషన్ బెత్లెహేము అన్నాడంటే ఎక్కడా ప్లేస్ లేదు, కానీ ఎక్కడ పుట్టారనేది రాయలేదు. బెత్లెహేములో పుట్టాడు. సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టాడు. బెత్లెహేము అనే యూదా బెత్లెహేము అనేటువంటి అల్ప గ్రామాన్ని దేవుడు ఎన్నుకుంటే మాకొద్దు అంటే తిరిగి సత్రాన్ని ఆయన ఎన్నిక చేసుకున్నాడు. మన అల్పులు మన దేవుడు మన దగ్గరికి వస్తే ఆయన వద్దంటే ఆయన మరీ బలహీనమైన దాన్ని కూడా ఆయన వేదికగా చేసుకోగలడు. మరి వెరీ సింపుల్. నీ వద్దంటే పశువుల తొట్టిని అయినా వాడుకుంటాడు. అల్పులైన మనకు దేవుడు దొరికాడు. మనమే ఆయన వేదికండి. కానీ మనం వద్దంటే జీవం లేని పశువుల తొట్టిని వేదికగా చేసుకొని ఆయన అద్భుతమైన హోదాతనాన్ని ఆరాధించే స్థలంగా దేవుడు ఆ వేదికను అలంకరిస్తాడు. అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సారాంశం ఏంటంటే యూదా బెత్లెహేములో ఆయన
ఎంపిక చేసుకుంటే ఆయనకు స్థలం ఇవ్వలే ఎవరు. కాబట్టి ఆ పశువుల తొట్టి వేదిక అయిపోయింది. నీవు వేదిక, నేను వేదిక. మనం వద్దంటే ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. ఈనాడు అందుకే చాలా ఉన్నతమైన వర్గాల్లో బలహీన వర్గాల మతం అని పెట్టబడింది. మతం కాదు. బలవంతుడైన వాడు దేవుడిని అంగీకరించక దేవుడిని త్రోసివేస్తే అందరినీ ప్రేమిస్తున్న దేవుడు అట్టడుగు వర్గాల నుంచి ఆ ఉన్నతమైన సత్యాన్ని ప్రకటించడానికి ఆయన ఎంపిక ఇది. కాబట్టి దీన్ని త్రోసివేయబాకండి. ఇది క్రిస్మస్ యొక్క సందేశం. నీవే ఆ స్టార్, నీవే ఆ వేదిక, ప్రసంగ వేదిక, నీవే వాడబడేటువంటి స్థలం. ఆయన రచించబడే స్థలం బెత్లెహేం. అల్పమైనది అంటే ఇంకొక కోణంలో మనం చూస్తే చాలా మినిమం దాంట్లో ఉన్నతమైన దాన్ని ఇస్తాడు. కాబట్టి ఆడంబరాల కంటే నిరాడంబర జీవితమే దేవునికి అవసరము అనేది గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అంటే ఆడంబరం కాదండి, ఔదార్యత, ఉన్న దాంట్లో తృప్తి. అల్పమైనది కూడా అత్యున్నతమైన ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితి. రైట్. రెండవది ఏంటి చెప్పండి? పశువుల పాక లేక బెత్లెహేము. బెత్లెహేము గ్రామం అల్పము. బెత్లెహేము గ్రామంలో అల్పులైన వారు అంగీకరించకపోతే సత్రం అయిపోయింది. సత్రములో వారికి స్థలం లేకపోతే పశువుల పాక. కానీ వేదిక బెత్లెహేము. కానీ బెత్లెహేమును దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. బెత్లెహేములోనే వాళ్ళ పశువుల పాక ఊరు బయటికి వెళ్ళిపోలేదు, ఆ ఊళ్ళోనే. కాబట్టి ఇప్పుడైనా మనం గమనించాలి, ప్రభు మన కోసమే, ప్రభు మన కోసమే. నీవే ఆయన వేదిక. ఓకే, ఈ ప్లాట్ఫామ్ నీవు నేను చాలా హోందాగా దేవుని మహిమ కొరకు వాడాలి అని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 11-12 వచనంలో మనము చూస్తే 11-12 వచనంలో అదే దావీదు పట్టణము. దావీదు నువ్వు మరలా ఆయన చేసిన వాగ్దానం, అక్కడ ఎందుకు మళ్ళీ దావీదు పట్టణం అన్నాడంటే దావీదుకు వాగ్దానం చేశాడు, నీలో నుంచి నీ సంతతి నుంచి ఆ మహారాజు ఎప్పుడు నీ సంతలోంచి రాజు ఉంటాడు రా అన్నాడు. ఎందుకంటే తన హృదయానుసారిగా ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు కనుక దేవుని ప్రేమ. రైట్. వేదిక నెంబర్ 1 ఏంటి? మొదటి బ్యానర్ లేక మొదటి కరపత్రం, మొదటి యొక్క నక్షత్రం లేక వెలుగు. ఆ రెండు కూడా ఒకటే. దేవదూతలు ఆ మూడు కూడా ఒకటే ప్యారలల్గా ఏమైనా వెలుగు ప్రకటింప చేశారు. వెలుగు గురించి చెప్పడానికి బోధించారు. అక్కడ నక్షత్రం బోధిస్తే ఇక్కడ దూతలు బోధించారు. సో వెలుగు ద్వారా. రైట్. రెండవది ప్లాట్ఫామ్, పశువుల తొట్టి. ఎంత నిరాడంబరమైనటువంటి బెత్లెహేం అల్పమైనది, చాలా తక్కువది, అయినా కూడా హెచ్చించాడు ప్రభు. కాబట్టి దీనత్వానికి గుర్తండి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని కుమారుడైండి పరలోక రాజ్యంలో నివసించాలనే భాగ్యము విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనగా ఆయన మరి దీనుడుగా లోకంలో పుట్టి దాసుని స్వరూపం ధరించాడు. అదే అన్నమాట. ఇప్పుడు ఉన్నదాన్ని బోధులు కొట్టి వాళ్ళంతా యేసయ్యను ఎక్కిరిస్తున్నట్లు లెక్క. ఎంత ఉంటే ఏముంది, యేసయ్య లేకపోతే అన్ని ఉన్నాయి. మేము ఉన్నోళ్ళు లేని వాళ్ళు ఎక్కిరించబాకండి. అది దైవికమైనటువంటి విలువ, నువ్వు కాలుదనేటువంటి సబ్జెక్ట్. కాబట్టి దేవుని ప్రేమ అది బ్యాలెన్స్ చేస్తున్నాడు ప్రభు తన మహిమాత్మ. వేదిక. ఇక స్పీకర్స్ ఎవరండి? స్పీకర్స్ ఎవరు చెప్తారా? లూకా 2:9 ఆ మాట మనం చూస్తాం. ఉపదేశకులు లేక స్పీకర్స్, లెక్చరర్స్ లేక వాక్యోపదేశకులు ఎవరండి?
2:9 లూకా 2:9 చదవండి. దూత వారి యొద్దకు వచ్చి ఆ. నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి. ఎవరండి ఇక్కడ ప్రసంగికులు? ఎవరు? దేవుని దూత. అక్కడెవరు? స్టార్. మరలా వాళ్ళే. జ్ఞానులకు చెప్పింది స్టార్ అయితే గొల్లలకు చెప్పింది ప్రభు దూత, గబ్రియేలు దూత. వీళ్ళు ఏం చెప్పారు? ప్రభు ఒకటి చెప్తే ఇంకోటి చెప్పారా? అదే చెప్పారా? మత్తయి సువార్త 28:20 యేసు ప్రభువు వారు పెద్దగైన తర్వాత ఆయన శిష్యులతో ఆయన చెప్తున్నమాట, ఏ సంగతులు బోధించుతున్నో ఎవరికైనా మీరు చెప్తే మీరు నేనేం చెప్పానో అదే చెప్పండి. కాబట్టి వాక్యాన్ని ఎక్కువ చెప్పుకోవాలి, వాక్యం గురించి ఎక్కువ మాట్లాడాలి. అది దేవుడు చెప్పిన మాట. పిట్టకథలు కాదు, శాస్త్రాలు కాదు, లేకపోతే ఉపమానాలు ఎక్కడెక్కడో కలిపి తీసుకురావడం కాదు. అన్నిటికీ వాక్య ఆధారం అంటూ ఉండాలి. కాబట్టి మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకోండి. మీరు వాక్యం చెప్పేటప్పుడు ఖచ్చితంగా వాక్యాన్ని ఎక్కువసార్లు రిపీట్ చేయండి, వాక్యాన్ని కోట్ చేయండి. ఎవరికైనా సువార్త చెప్పేటప్పుడు కూడా కంపల్సరీ వాక్యాన్ని వాడండి, సింప్లిఫై చేసి. కాబట్టి ఏది చెప్పారో అదే చెప్పాలి. యేసు ప్రభువు చెప్పింది ఎక్కడ దొరుకుతుంది? మనకి ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ వాక్యం. మరేకేం చేస్తుంది తెలుసా? శ్యామును మామూలుగా బైబిల్ చదువుకుంటే పొద్దున్నే లేచి చలి పెడతా ఉంటే కింద మోకరించి బైబిల్ ముందు పెట్టి మోకరించి చదవాలో అంటే ఆ పిల్లోడు కిందికి మీదికి చూస్తాడు. ఒక్కోసారి మారం పెడతాడు. మారం పెట్టి నాకేం చూస్తాడు, నువ్వు చెప్పవా, నన్ను ఇంత రాష్ట్రం పెట్టుకుంటే నువ్వేం చేస్తున్నావు అని నమ్మకం చూస్తాడు. లేదంటే అది మంచిది నాయన, మోకరించు ఇంకా మంచిది అన్నట్టుగా సిగ్నల్స్ ఇచ్చి చదువులే అమ్మా, వాక్యమేగా చదువుతున్నాం, మంచి వస్తుంది చదువులే అని అంటే కిందకి మీద చూసి చదివేస్తాడు. ఇక దానికి అలవాటు అయిపోతుంది. మన అట్లా నేర్పించేవాళ్ళు ఎవరు మనం దొరికారా? లేదు లేదు. కొత్త చదువుకో, జేబులు పెట్టుకుంటాడు, సెల్ ఫోన్లో చూసుకో, లేకపోతే సెల్ ఫోన్లో దీని తర్వాత ఇంకా పెద్ద వేరే బొమ్మ వస్తుంది, అది చూసుకుంటా బస్సు దిగిన దాకా బస్ స్టాప్ కూడా మర్చిపో అని మంచి సెల్ గురించి ఉన్నారు. కాబట్టి దేవుని ప్రియ, దేవుని యొక్క దూత ప్రసంగికుడు. అంటే మనం ఏదైనా దేవుడి గురించి చెప్తే మనం ఎలాగ చెప్పాలి? దేవుని దూత లాంటి మనసు కలిగి చెప్పాలి. దేవుడి దూత వంటి పరిచారకులుగా మనం ఉండాలి. అందుకు మనం ఎన్నిక చేయబడ్డాం. అందుకే మీరు ఆశ్చర్యలోకి అనే మాట ఉదయకాలం దేవుడు మాట్లాడారు కనుక క్రిస్మస్ అంటే అదే అండి. నిన్ను వెలిగించి ఇతరులకు వెలుగుగా నిన్ను చేయడానికి ప్రభు వచ్చారు. నువ్వు బ్రతికినంత కాలం అది చేయాల్సిందే. కాబట్టి దూత వలె ఆయన చెప్పింది ఏదైతే చెప్పి పంపించారో అదే చెప్పారు. ఎక్స్ట్రా అడిషనల్ ఏం చెప్పలే. నో మోర్ నో లెస్. ఇంకొక సంగతి ఏంటో తెలుసా? ఆయన ఎన్ని దినాలు నిర్ణయించాడో అన్ని రోజులే ఉంటావు. ఒక క్షణం ఎక్కువ కూడా, ఒక క్షణం తక్కువ కూడా ఉండవు. పక్కాగా రాసి పెట్టుకోవాలి. మన టైం అయిపోయిందంటే ఎవరు ఆపినా ఆగేది లేదు. సత్యమైన ప్రసంగాలని బంద్, పాటలు మాత్రమే. మరి యొక్క ఏడవ జ్ఞానం అయ్యాడు, అమృతన్నా పర్వాలేదు అని చెప్పాల్సిందే. అయిపోయినాక మీరేం చేయలేరు, ఎవరేం చేయలేరు. ఆల్రెడీ ఆయన రాసేసాడు. నా జీవిత దినములో నీవు ఆయన గ్రంథంలో లిఖితములు ఆయను. అదెంత నిజమో ఆయన చెప్పింది చెప్పడమే క్రిస్మస్ సందేశం. ఆయన చెప్పింది బ్రతకడమే క్రిస్మస్ యొక్క సందేశం. మీ బ్రతుకే ఆయన సందేశంగా ఉండాలి. మీ బ్రతుకే ఆయన మాటగా ఉండాలి. అది క్రిస్మస్. ఇది ప్రసంగం చేయాల్సినటువంటి. ఏ ప్రసంగం చేస్తాం రోజంతా? అసలు మనం మాట్లాడిన మాటలను తక్కడలేసి దేవుడి గురించి మాట్లాడి ఇంకో తక్కడలేస్తే ఎంత ఎత్తుపోతుంది. ఇంకది పూర్తిగా ఇట్లా నిలబడుతుంది అనుకుంటా కదా. 6-12 మీద నిలబడుతుంది. కింద 6, పైన 12. 12 ఉన్నది ఏంటి? పన్నెండు ఉన్నది లోకమా?
పైకి పోయింది లోకమా కాదు, ప్రభు మాటలు పైకి పోతాయి. అది అలగ్గైంది, డీమని పైకి పోయింది. బరువుంది మొత్తం 6కు వచ్చింది. 6-12 మధ్య నువ్వు ఎక్కడున్నా? వాట్ ఈజ్ యువర్ వెయిట్? క్రిస్మస్ లో నీ వెయిట్ ఎంత? నా దగ్గర కాదు, నీ దేవుని దగ్గర. కాబట్టి దేవుని ప్రియులరా, దేవుని ప్రేమ, నీవు క్రిస్మస్ ఉపదేశకురా, క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి దేవుడు నిన్ను వెలిగించి ఇప్పుడు ఎవరి గుణమే చేసుకున్నావు. ఐ ఆమ్ ద స్పీకర్ ఆఫ్ క్రిస్మస్ ప్రీచర్ అని చెప్పుకోవడం. ఈ రోజు నుంచి క్రిస్మస్ ప్రీచింగ్ చేయాలి. అమిత్ ఒక్కడు గుండెమే చేసుకొని కనపడ్డాడు, చాలా సంతోషం. సో ఆ ధైర్యం ఉండాలి. నోటి మాట నిజంగా ఎంతైనా సంతోషకరమైన విషయం. మన ప్రభు మాటలు, నా మాటలు కాదు. నెంబర్ 3 కదా, 1, 2, 3 చెప్తారా? నెంబర్ 1 మొదటి బ్యానర్ పాంప్లెట్ ఏంటి? నక్షత్రము లేక దేవుని దూతలు. నెంబర్ 2 ప్లాట్ఫామ్ ఏంటి? పశువుల పాక లేక బెత్లెహేము. నెంబర్ 3 ఉపదేశకులు, ప్రసంగికులు ఎవరు? గబ్రియేలు దూత. కాబట్టి చెప్పిందే చెప్తారు దూత. ఆమె ఇష్టమున్నది. దూతలు వారి ఇష్టమున్నది చేయరు. ఇష్టమున్నది చేసిన ఆయన ఏం చేశాడు? వాడి పేరే ఇప్పుడు బ్లాక్ క్యాట్, వాడి పేరే ఇప్పుడు సైతాన్, వాడి పేరే ఇప్పుడు సర్పసంతాన్. రైట్. ఇక క్వైర్ ఎవరు? మన జాయింట్ క్వైరా? క్వైర్ ఎవరు చెప్పండి? జాయింట్ క్వైర్ ఏమన్నా? ఆ దూత ప్లస్ పరలోక సైన్య సమూహం. ఈ లోక సైన్య సమూహం కాదు. పాటలు పాటలు వినండి. పరలోక సైన్య సమూహానికి చనిపోయిన వారు మీరు అట్లనే ఉండాలి. లోకంలో అంతా వేసుకొని స్టేజ్ మీద నిలబడి దేవదూతలం కాదు, మేము దయ్యాలమని చూపించొద్దు. అర్థమైందా? క్వైర్ అంటే మామూలు క్వైర్ కాదు. పరలోకంలో దూతలు ఎలా ఉంటారో వాళ్ళు నిలబడితే చూసే వాళ్ళకి దూతలు కనబడాలి, కళ్ళు తేజరిల్లాలి. అది నా ప్రభు యొక్క అద్భుతమైన క్రిస్మస్ లో ఉన్న ఔదాతనం. ఈనాడు కొయ్యరోళ్ళని చూస్తే నీకేమర్థమవుతుందో నాకు తెలియదు. నాకు ఒకసారి పిచ్చి లేస్తుంది. పాట క్రిస్మస్ డే, కానీ వేషం మాత్రం క్రిస్మస్ కాదు. వేషం దేవదూతది కాదు. ఆ ఔదాతనం ఉండదు. అబ్బా ఎంత మంచి దేవుడు! మనకి ఎట్లా మోడల్ ఎలాగ డెమాన్స్ట్రేట్ చేశాడు. దేవదూతలు, ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహం, ఈ లోక సైన్య సమూహం కాదండి. వీఆర్ బిలాంగ్స్ టు హెవెన్. పరలోక సైన్య సమూహం మాట్లాడేవాడు. అందుకే అప్పుడప్పుడు వీళ్ళెందుకు వాడిని ఇచ్చారన్నా, వీళ్ళెందుకు అవకాశం ఇచ్చారని కొన్ని ప్రశ్నలు నాకేస్తా ఉంటాను. అయ్యా, వాడు కూడా వీళ్ళు ఎవరికి రావాలని దేవుడు ప్రేమ వారిని ప్రోత్సహిస్తున్నాడు. క్షమిస్తాం అని కొన్నిసార్లు నా మట్టుకు నేనే బుర్రబెట్టుకుంటాను. రెండింటి మధ్య జీవితంపడే దేవుడు అంటే యేసయ్యే. ఆయన్ని అందరూ పెట్టుతున్నారు. ఆయన ప్రతినిధులకు తప్పదు. కాబట్టి దేవుని ప్రియ వైర్ ఎవరండి? క్వైర్ లోకాసు వార్త 2వ అధ్యాయం 13-14 ఆ మాట ఉంది. కాబట్టి ఇక వాళ్ళు పాడిన పాట ఏంటండి? దేవునికి స్తోత్రం చేశారు. మనుషులకు స్తోత్రం చేసే, మనసును మెచ్చుకునే పాటలు భలే బాగుందనేది కాదు. దేవునికి స్తోత్రము గానము చేయాలి. లోకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనంలో ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి దేవునికి స్తోత్రం చేయాలి. ఏ పాట అయినా, ఏ ప్రసంగం అయినా దేవుని మహిమ కొరకే. ఆయన ఉద్దేశ ప్రకారం ఈ క్రిస్మస్ యొక్క క్వైర్ లేక వాళ్ళు పాడిన పాట దేవునికి స్తోత్రము చెల్లించడం, దేవుని సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమను కలిగించడం. మనం పాడబడిన
ప్రసంగం చేసిన ఆయన మహిమను వివరించారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మన సమయం అయిపోయింది. 43వ అధ్యాయం 7 అలాగే 10వ వచనంలో రెండు విషయాలు అక్కడ కనబడతాయి. ఎవరు దేవుడు మనని అసలు ఎందుకు పిలిచాడు, ఎందుకు వెలిగించాడంట? నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా నామం పెట్టబడిన ప్రజలను తెప్పించుము, నేనే వారిని 10వ వచనం చదవండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. కాదండి, మీరు ఏర్పరచబడిన వారు, ఈ వైరు వాళ్ళు, ఆ పాటలు పాడే వాళ్ళు అందరూ కూడా నా మహిమ కొరకు. ఇంకొకటి ఏంటంటే మీ సాక్ష్యం, మీ జీవితాలు కూడా నా మహిమ కొరకే, మీ పొగడత కొరకు కాదు. చాలా మంది పొగడతలు ఇష్టపడరు, చాలా మంది పొగడతలు ఇష్టపడతారు. ఈ 2 బ్యాచ్లు ఉంటాయి ఎక్కడో. అసలు ఈ బ్యాచ్ ఏది? దేవుడు చెప్పిన ఉద్దేశం ఏంటి? మన వైపు కోసం కాదు. నేను అందుకే పిలాపిల్లని చెప్పిన, ఎవరిచ్చారో వాళ్ళు పొగిడించుకుంటే వాళ్ళ ఫలితం ఇక్కడే పోద్ది, పరలోకంలో ఫలితం ఏముండదు. ఇచ్చినాక పేరు చెప్పించినావు అనుకో, అయిపోయింది, నీకు బహుమానం ఏంటో దొరికింది. ఇక అక్కడ ఏం దొరకదు, ఉప్పితే సంచి ఖాళీ, ఒక్కబడ్డ సంచి, అడుగులేని గుంట. ఇక ఎంతసేపు పోతుంది? మొదలుడో ఇంతకుముందు చెప్పాను కదా, చక్రం పైకి పోయినాక కిందకు వచ్చే ఉంటుందా, చచ్చిపోతారా అన్నట్టుంటుంది. అది ఆ జైంట్ వీల్ దిగి పైకి పోయినప్పుడు బాగానే ఉంటుంది, కిందకి బియ్యమని వదిలిపెట్టేవాడో పోతున్నారు. ఆయన కాస్త గుండె వీకున్న వాళ్ళు ఉంటే అన్నే ఇక మాట ఉంటుంది. అంటే నరకం ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్ అనమాట. అది కిందకు పోయేటప్పుడు ఎట్లా పోతావని ఎగ్జాంపుల్కి జైంట్ వీల్ మీద ఎక్కి చూడు, తెలుస్తుంది. నేను ఎక్కాను కాబట్టి నాకు తెలుసు. ఇక అక్కడ ఎక్కడో ఉంటుందండి, నీళ్ళలో పడతారు, పైనుంచి వచ్చేది ఇట్లా జారుడు పండు. అలా మొదలైనాక అరుసు ఉంటుంది, నీళ్ళలో పడదాకా అరుసునే ఉంటుంది. ఇక దగ్గరుండి పక్కని సరుచు కూడా ఉంటుంది. అక్కడ కిందకు పోతే అరుసుడే, ఏడుతాడా, పాట ఉండవు, పైరు ఉండదు, ప్రసంగం ఉండదు. ప్రసంగాలన్నీ బంద్. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నామండి? పాట, ఈ క్వైర్ పాటలు, క్వైర్ బృందం కూడా రెండు కూడా ఆయన మహిమ, నీ సాక్ష్యము కూడా ఆయన మహిమపరచాలి. నీ సాక్ష్యము నిన్ను గణపరచుకోవడానికి కాదు, దాని నుంచి విడిపించిన ఆ దేవునికి మహిమ కలగాలి. అది క్రిస్మస్లో దేవుడు చెప్పినటువంటి, దేవుని దూతలు కూడా ప్రచురించినటువంటి ప్రసంగాలు. దాట్స్ ద రియల్ మీనింగ్ అండ్ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్ ఆనందంలో మనం ఈ క్వైర్ కానీ, పాటలు కానీ దేవుని మాత్రమే మహిమపరచడానికి, మన సాక్ష్యాలు కానీ దేవుని మాత్రమే మహిమపరచడానికి మనం అప్పగించుకోవాలి. ఇక చివరి 2 ఉన్నాయండి. ఏంటంటే రెండేది ఏంటంటే, క్రిస్మస్ అంటే కానుక, ఇచ్చడం పుచ్చుకోవడం. క్రిస్మస్ అంటే ఇవ్వడం, తీసుకోవడం. అంటే క్రీస్తే బహుమానంగా, గొప్ప గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే యేసు ప్రభువే బహుమానంగా ఇవ్వబడ్డాడు. ఎందుకు ఇవ్వబడ్డాడు? పండుగ చేసుకొని పప్పులు కాల్చుకొని బాగా తిని నరకానికి పోవడానిక? చెప్పండి, ఎందుకు ఆయన గ్రేటెస్ట్ గిఫ్ట్గా ఇవ్వబడ్డాడు? ఆయన ప్రభువైన క్రీస్తు అంటే రక్షకుడు అని అర్థం. అన్ని రకాల పాపాల నుండి, అన్ని రకాల పరిస్థితుల నుండి, అన్ని రకాల దుర్గంధమైనటువంటి లోకిచ్చల నుండి రక్షించుటకు ఆయన
రక్షకుడుగా నీకు దొరికాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకి మనిషి కుమారుడుగా నీ రూపంలో యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. నీ చెడ్డ చూపులు, నీ చెడ్డ సంపాదన, నీ చెడ్డ ఆలోచనలు, నీ చెడ్డ తిరుగుడు, నీ చెడ్డ దుర్గంధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన ప్రతి పరిస్థితి నుండి నిన్ను వెదకి శోధించి రక్షించడానికి ఇట్స్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్. అందరిలో అమూల్యమైన బహుమానం ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు, మన దేవుని యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు. ఎందుకు అనుగ్రహించబడినాడు? ఐజియా మనకు తెలుసు కదా, 53:5 ఏముంది? 53:5 యెషయా గ్రంథం 53 5వ వచనం. మన అతిక్రమం నిమిత్తమై ఆయన గాయపరచబడి మన దోషములను బట్టి మన సమాధాన శిక్ష ఆయన మీద పడింది. స్వస్థత మనం విడిపించడానికి ఆయన మరణించాడు, మనం జీవించాలి. గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మన ఇష్టం వచ్చినట్టు క్రిస్మస్ చేసుకోవడానికి కాదండి. క్రిస్మస్ దేవుని ఇష్టం వచ్చినట్టు చేయడానికి క్రిస్మస్ మనకు వచ్చింది. అందరూ తమ ఇష్టమైన పద్ధతిలో ఇంకా ఉన్నారు. క్రిస్మస్ అంటే మన ఇష్టం వచ్చింది చేయడం కాదు. క్రిస్మస్ అంటే ఆయన ఇష్టం వచ్చింది, ఆయన రక్షణకు సంబంధించినటువంటి విషయం. మనం త్రోవ తప్పి ఉండగా మన పాప పరిహారార్థ శిక్ష ఆయన మీద పడి మనం రక్షించబడడానికి దేవుడు ఆ గొప్ప బహుమానంగా ఇవ్వబడ్డాడు. మనందరికీ దేవుడు ఇంత గొప్ప బహుమానంగా మనకి దేవుడు దొరికాడు. రైట్. ఇప్పుడు ఆయన ఇంత బహుమానం మనకి ఇచ్చాడు, మన కొరకు మనం విడిపించడానికి రక్షకుడు వచ్చాడు. మరి ఆయనకి నువ్వేమిస్తావు? రోమన్ చాప్టర్ 12:1 ఏముంది? సజీవ యాగముగా మీ జీవితాలను సమర్పించుకొని, జస్ట్ సింపుల్. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకున్నాడు. పౌలు గారు బ్రతిమలాడుతున్నాడు. మీకు యుక్తమైనది. ఇప్పుడు క్రిస్మస్ బహుమానం ఏంటంటే పక్క వాళ్ళకి కేక్ ఇచ్చి, పక్క వాళ్ళకి మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఉన్న వాటికి పక్క వాళ్ళకి మనం కొనిచ్చేసి వాళ్ళే బాగా చేసాం క్రిస్మస్ అనుకున్నాం అనుకో, యేసయ్య టిక్ మార్కు పెడతాడు. రెడ్ పెన్తో టిక్ మార్కు పెడతాడు. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను కదా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. దేవుని మాట ప్రకారం నీ క్రిస్మస్ లేనట్లయితే, నీ సమర్పణ లేనట్లయితే, సజీవ యాగంగా ఆయనకి ఇష్టం వచ్చిన పద్ధతిలో ఆయన చెప్పింది నీవు చేయకపోతే, ఆయన అక్కడ 2 మాటలు చెప్పి పెట్టాడు. ఏంటి? 19వ వచనంలో ఏమంటాడంటే, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. నా జీవితాన్ని బహుమానంగా ఆ శిలువ మీద అప్పగించి చనిపోయాను అని చెప్తాడు. 17లోనేమో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమంటాడు. 19వ వచనంలోనేమో ఆయన ఎలాగ సమర్పించుకున్నాడు, ఎందుకు సమర్పించుకున్నాడో చెప్తాడు. ఆయన పుట్టడమే కాదు, ఆయన గిట్టాడు, అంటే ఆయన చచ్చిపోయాడు నీకోసం. నీవు బ్రతకాలి, నీవు నిత్య జీవంలో చేరాలి. కాబట్టి గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్, ఇదందరికీ బహుమానం. అందుకనే ప్రజలందరూ కలుగు మహాసంతోషకరమైన సువర్తమానం. అందుకే దాని గుర్తుగా జ్ఞానులు బంగారం అంటే విలువైనవి ఆయన కానుకలుగా ఆయన ఆరాధించి ఆయనకి అప్పగించారు. నీ జీవితంలో విలువైనవి దేవునికి ఇవ్వాలి. ఏదో ఉన్నాయి కదా అని కాదు, జీవితంలో విలువైనవి ఇవ్వాలి. ఆయన రాజుగా. రెండవది ఏంటంటే సాంబ్రాణి
అన్నది ఎప్పుడు ధూపం, ఆ దీపం ఎప్పుడు ఆరకుండా ఉండాలి అని లేవికాండము 6వ అధ్యాయం 12-13 వచనంలో ఆయన రాస్తాడు. మన సమయం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను. బోధం ఆయన మన జీవితంలో మనని సజీవులుగా ప్రిజర్వ్ చేయడానికి, చనిపోయిన మన జీవితాలు తిరిగి జీవింపజేయడానికి, ఎల్లకాలం మనం జీవించడానికి 3:3 కొలసి చదువుతారా? 3:3 చదివి ముగించుకున్నాం. 3:3 దశలోనికి 5:23 చదవండి. మనం ప్రభు బాధ చెందుకోతాం. పైన వాటి మీదే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పట్టి 3వ వచనం ఏలయనగా మీరు ముట్టుకుంది మీ మీ జీవము క్రీస్తుతో కూడా దాచిపెట్టి ఉన్నది. అబ్బా, ఎక్కడ? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టాడు. క్రీస్తు మీరు చనిపోయి మరలా అలాగే పాతాళంలోకి వెళ్లకుండా ఆయన జీవాన్ని భద్రం చేసి అక్కడ దాచిపెట్టాడు. నిత్య జీవం మరలా మనం ఈ లోకం నుంచి ఎత్తబడిన తర్వాత నిత్య జీవంలో యేసు ప్రభు దగ్గరికి చేరతాం. అక్కడ నిత్య జీవం. అదే మాటను దశలోని పత్రికలో రాస్తాడు. 5వ అధ్యాయంలో 23వ వచనంలో రాస్తాడు. చివరి మాట, సమాధానకర్తయగు దేవుడి మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును ఆయన వచ్చినప్పుడు నిందారహితంగా సంపూర్ణంగా ముందునట్లు కాపాడబడునుగా. ఏంటి? మీ శరీరం. ఇప్పుడు శరీరం నిష్ప్రయోజనమైనది మట్లో పెడతారని శరీరాన్ని అపవిత్రంగా వాడుకున్నవాడు భద్రంగా వాడు నిత్య జీవానికి చేరడు అని అర్థం. దాని అర్థం 3 అంటే ఆత్మ జీవం. ఈ మట్టి శరీరం కాబట్టి ఏమైనా చేయించాలనుకోబాకండి. మట్టిలో పెడతాం కాబట్టి దీనికి ఏమి పూత లేదు. పూత లేకుండా మనం బయటికి పోతామండి. రోజుకి ఎన్నిసార్లు పూతలు వేస్తారు చెప్పండి? అసలు నిజంగా అది పెయింట్ లాగా అనుకుంటే ఇప్పటికి ఇంత లాభం అవుతాం మనం. అది మనం రాలిపోద్ది కాబట్టి మళ్ళీ దాని మీదనే వేస్తాం. ఇప్పటి వరకు ఎన్ని డబ్బాలు వేసామో లెక్క పెట్టండి. నాకైతే లెక్కలేదండి, చాలా డబ్బాలు అయిపోయాయి. నేను కూడా డబ్బాలు వేసుకున్నాను, చాలా డబ్బాలు. ఇక అమృత చెప్పింది ఎక్కువ క్రీములు రాస్తే క్యాన్సర్ వస్తుంది, ఊరికి క్రీమ్ అని రాయబాకు అని చెప్పాడు. అప్పు అట్లయితే కొంచెం నిజంగానే భయపడాలి. న్యాచురల్గా ఉన్నదాన్నే పెట్టుకుంటే మంచిది అని చెప్పి అప్పుడప్పుడు పోతా ఉంటే గుర్తొస్తుంది. వస్తుందా అయితే మంచి కొంచెం పోయి కొంచెం తెల్లకుండా గేర్ పుచ్చుకో నల్లగుందని మనసు ఆగదుగా. మామూలా మరి లోపలనోడు వాడు చెవులు పిండి చేపిస్తాడు మన. అంతే క్రిస్మస్ రోజు కొంచెం ఎక్కువ వేసుకోవాలిగా, అందరూ వస్తారు. మిమ్మల్ని ఎవరిని నిందించడం లేదు, వాస్తవం చెప్తున్నా. ప్రభువు కనపడేటట్టు అలంకరణ ఏది నీకు? ఆయన నిత్య జీవం. ఈ శరీరము ఆత్మ జీవం నిందారహితంగా ఉండునట్లు కాపాడగలిగిన దేవుడికి నమ్మకమైన వాడు కనుక అలాగూ చేస్తాడు. అది క్రిస్మస్ అంటే. అందుకే ఆయన వచ్చాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? క్రిస్మస్ ప్రసంగం ఈరోజు మొదలు పెట్టండి. క్రిస్మస్ పాటలు ఈరోజు పాడండి. క్రిస్మస్ యొక్క సాక్ష్యం ఈరోజు చెప్పండి. వెలుగు జ్యోతులుగా మీరు ఉండండి, దేవదూతలుగా మీరు ఉండండి. దేవదూతల డ్రెస్సులు వేసుకోండి. ఏం డ్రెస్సులు నన్ను అడగవాకండి. దేవదూతలకు ఏం డ్రెస్సులు ఉంటాయని నన్ను అడగవాకండి. ఒంటి నిండా బట్టలు దేవుని ఔదార్యత కలిగి ఇతరులకు ఆకర్షణీయంగా ప్రభు మా కొరకు ఉంచుకోండి చాలు. దేవదూతలకు ఏం బట్టలు ఉంటాయి అంటే వాళ్ళు ఏం రాలేదు, నాకేం తెలియదు, లేని నేనేం చెప్పలేదు. దేవదూతలకున్న మనసు గురించి చెప్పాడు, అది ఉంది, దాని చేత రైట్. నో మోర్ నో లెస్. క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్ బ్యానర్. ప్లాట్ఫామ్ రాసుకున్నాను, మళ్ళీ చదువుతాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లాట్ఫామ్ హ్యాండిల్ లేక బ్యానర్, నక్షత్రం లేక దేవదూత. వేదిక పశువులపాక బెత్లెహేము. ఉపదేశకులు అంటే ప్రసంగికులు, అయ్యగారు ఎవరు అంటే దేవదూత.
గాబ్రియేలు దూత, క్వైరవము అంటే పరలోక దేవదూత, పరలోక సైన్య సమూహం. పాట ఏం పాట పాడారంటే దేవుడికి మాత్రమే స్తోత్రం చేశారు. ఇక ప్రసంగం యొక్క మెసేజ్ ఏంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఏ బాధలోంచి అన్నిటిలోంచి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు అనేది మెయిన్ ప్రసంగం. తర్వాత కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. యేసయ్య కానుక మనకి ఇచ్చాడు, కానుక దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఆయనకి బంగారము, సాంబ్రాణి, గోళం ఆయనకి సమర్పించాలి. క్రిస్మస్ అయిపోయింది, ఇక మీరు ప్రార్థన చేయండి. రండి మనందరం కళ్ళు మూసుకొని హృదయం తెచ్చి ప్రభు బల్ల చెంత మనం పరీక్షించుకుంటాం. ప్రభువా, మీ క్రిస్మస్ ఎన్నో సంవత్సరాలుగా 2023 సార్లు జరుగుతూ వస్తుంది. ఆనాటి నుంచి నీ ప్రియులు నేను ఆరాధిస్తూ ఉన్నాను. అంతేకాదు, అంతకు ముందు కూడా నేను గురించి చెప్పబడింది ప్రభు. నేను ఉన్నదున్నట్టుగా నీ బలను ఆశ్రయించి నీ పవిత్రమైన వెలుగును ప్రకటించుకునే నన్ను జ్యోతిగా నువ్వు వెలిగించావు, నన్ను రక్షించావు. నీ రక్షణ భాగ్యమును చేతపట్టుకుని నీ బల్ల చెంత ఒక తీర్మానం తీసుకుంటున్నాను. సజీవ యాగముగా నా జీవితాన్ని నీ మహిమ కొరకు బహుమానంగా అప్పగిస్తున్నాను ప్రభు. నీ మహిమ కొరకు నేను వాడబడతాను. ఒక చిన్న తీర్మానం తీసుకుని ప్రభు రొట్టెలోని పాత్రలోని పాల్గొనడానికి